నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. చిన్న విషయాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెగేదాకా లాగే అలవాటున్న కొండ దంపతులు ఈసారి మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. తమ కూతురు సుష్మిత ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ మీదనే ఆరోపణలు విమర్శలు చేయడంలో ఆపదలో పడ్డ కొండ దంపతులు పూర్తి ఆత్మరక్షణలో పడ్డారు. మంత్రి పదవి కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తమకు అలవాటైన ఒత్తిడి రాజకీయాలను, బెదిరింపు వ్యూహాలను పక్కన పెట్టి రాజీకి సిద్ధపడ్డారు. రేవంత్ కు మళ్లీ దగ్గర కావడానికి చేయాల్సినంత ప్రయత్నం చేస్తూనే ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిని చాలా శ్రద్ధగా చేస్తున్నారు. అయితే సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని పట్టుబడుతున్న రేవంత్ రెడ్డి ఈ విషయంలో రాజీ పడేందుకు సిద్ధంగా లేరనే సమాచారం అందుతుంది. డాటర్ స్ట్రోక్తో సఫర్ అవుతున్న మంత్రి కొండా సురేఖ దంపతులు వ్యూహాత్మక దిద్దుబాటు చర్యలను వేగంగా అమలు చేస్తున్నారు. రేవంత్తో తాడోపేడో తేల్చుకుంటామనే స్థితి నుంచి ఎలాగోలా గండం గట్టెక్కితే చాలు అన్న విధంగా కొండా దంపతులు వ్యవహరిస్తున్నారు. తమ కూతురు సుస్మిత చేసిన కామెంట్ల వల్ల కొండా సురేఖ కాంగ్రెస్ నుంచి షోకాజ్ అందుకోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం, పార్టీ పరిశీలకులు మీనాక్షి నటరాజన్తో సహా మొత్తం కాంగ్రెస్ పార్టీ కొండా దంపతుల పట్ల ఆగ్రహంతోనే ఉన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ఆమెను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి లాంటి వారు తమకు అండగా నిలుస్తారని ఆశించినా అది జరగలేదు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ ఖాయమనే పరిస్థితి ఏర్పడింది. పార్టీ నుంచి కూడా వెళ్లిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఏమి చేయాలనే విషయంలో కూడా వారికి క్లారిటీ లేదు. గతంలో కాంగ్రెస్ను వీడినప్పుడు జగన్ నాయకత్వంలోని వైసీపీ రెడీగా ఉంది. వైసీపీ నుంచి రాగానే బీఆర్ఎస్ హక్కును చేర్చుకుంది. కేసీఆర్తో విభేదాలు రాగానే కాంగ్రెస్ కుర్చీ అందించింది. కానీ నేడు కొండా దంపతులకు సాదర స్వాగతం చెప్పే రాజకీయ పార్టీ లేకుండా పోయింది. కొండా దంపతులను తమకు హక్కున చేర్చుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ లాంటి పెద్ద పార్టీలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జనసేన లాంటి చిన్న పార్టీలే దిక్కయ్యే దుస్థితి వచ్చింది. ఇక ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రితో రాజీకి వచ్చి కాంగ్రెస్ లో కొనసాగడమే మేలని నిర్ణయానికి కొండా దంపతులు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ కారణంగానే దిద్దుబాటు చర్యలు ప్రారంభించి శరవేగంగా అమలు చేస్తున్నారు. కొండా సురేఖ కానీ, మురళి కానీ రేవంత్ కు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. కొండా మురళి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసి వివరణ ఇచ్చుకున్నారు. రాజీకి రావడానికి సిద్ధమే అని చెప్పారు. రేవంత్ మనసు నొచ్చుకుంటే బహిరంగంగా సారీ చెప్పడానికి కూడా సిద్ధమే అని మురళి చెప్పినట్లు సమాచారం. అయితే పరిస్థితి చెయ్యి దాటిపోయిందని, అయినా ఓసారి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడతానని బట్టి హామీ ఇచ్చినట్లు తెలిసింది. బట్టి బెంగుళూరు వెళ్లి ఖర్గేతో పరిస్థితి చెప్పారు. తప్పు జరిగిందని క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని కొండా దంపతులు చెబుతున్నారని బట్టి వివరించారు. మరోవైపు కొండా సురేఖ కూడా బెంగుళూరు వెళ్లి ఖర్గేను కలిశారు. పరకాల టికెట్ ముందే ప్రకటించడంతో తమ కూతురు అసహనానికి గురైందే తప్ప తాము పార్టీకి వ్యతిరేకంగా కాదని సురేఖ చెప్పినట్లు సమాచారం. ఏది ఏమైనా పార్టీకి నష్టం కలిగించే పనులు చేయవద్దని ఖర్గే కూడా కాస్త గట్టిగానే మందలించినట్లు సమాచారం. ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉండగానే రాఖీ పండుగ వచ్చింది. రేవంత్తో విభేదాలను పరిష్కరించుకోవడానికి సురేఖ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. తాను రాఖీ కట్టడానికి ఇంటికి వస్తానని సీఎం సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రేవంత్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఏదైతే అది అయ్యిందని సురేఖనే రాఖీ పట్టుకుని రేవంత్ ఇంటికి వెళ్లారు. వివాదాన్ని వీలైనంత వరకు పరిష్కరించుకుని రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్లోనే కొనసాగడానికి, జరిగిన పరిణామాలపై క్షమాపణలు చెప్పడానికి కొండా దంపతులు సిద్ధంగా ఉన్నట్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రేవంత్ మాత్రం జరిగిన పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నట్లుగా సమాచారం. గతంలో కూడా కొండా సురేఖ కూతురు ఇలాగే రేవంత్ మీద వ్యక్తిగత విమర్శలు చేశారు. అప్పుడు సురేఖ విలేకరుల సమావేశంలోనే సారీ చెప్పారు. దీంతో అప్పుడు వివాదం సద్దుమణిగింది. ఈసారి మళ్ళీ కూతురు మాటలు రిపీట్ అయ్యాయి. కొండా సురేఖ వెంటనే సారీ కూడా చెప్పలేదు. దీంతో రేవంత్ కూడా ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొండా సురేఖపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరింత మంది ఇలాగే వ్యవహరించే ప్రమాదం ఉందని రేవంత్ అధిష్టానానికి చెప్పేశారు. కొండా దంపతులపై వేటు వేయాల్సిందే అనే నిశ్చిత అభిప్రాయంతోనే రేవంత్తో పాటు మెజారిటీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులది అదే మాట. అటు రేవంత్ శిబిరం పట్టుదల, కొండా దంపతుల రాజీ ప్రయత్నాల మధ్య తెలంగాణ కాంగ్రెస్లో హైడ్రామా కొనసాగుతూనే ఉంది. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే విషయంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.